అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నటుల లిస్టులో చిరస్థాయిగా నిలిచిపోయే నటుల్లో కృష్ణంరాజు ఒకరు. రెబల్ స్టార్గా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రెబల్ స్టార్ ఎన్నో విలక్షణ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నటుడిగా 50 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న కృష్ణంరాజు ఎంతో మంది గొప్ప దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశారు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాయి చిత్రాల్లో నటించి మెప్పించిన కృష్ణంరాజు జయంతి నేడు. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు తెలుగు చిత్రసీమలో హీరోగా వచ్చి విలన్గా మారి మళ్లీ హీరోగా విజయం చూసిన ఘనుడు. చిలక గోరింక చిత్రంలో హీరోగా అడుగుపెట్టిన కృష్ణంరాజు తొలి సినిమాతోనే పరాజయాన్ని చవిచూశారు. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనుకున్నట్టు చిత్రసీమనే నమ్ముకుని సాగారు. తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందారు. చలసాని గోపి, చేగొండి హరిబాబు వంటి మిత్రులతో కలిసి గోపీకృష్ణ మూవీస్ పతాకాన్ని నెలకొల్పి తొలి ప్రయత్నంగా కృష్ణవేణి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయం సాధించడంతో తర్వాత చిత్ర కథానాయిక వాణిశ్రీ హీరోయిన్గానే భక్త కన్నప్పను నిర్మించి తిరుగులేని హిట్ సాధించారు. ఆ సినిమాతో కృష్ణంరాజు పేరు మారుమ్రోగిపోయింది. ఆయన నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతమయ్యాయి. అమరదీపం చిత్రానికి నటుడిగా తొలి నంది అవార్డును అందుకున్నారు. బొబ్బిలి బ్రహ్మన్నతో రెండో నందిని అందుకున్నారు. ఈ రెండు చిత్రాలకు కె. రాఘవేంద్రరావు దర్శకుడు కావడం విశేషం. దాసరి నారాయణరావుతో కృష్ణంరాజు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టాయి. కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ సినిమాలతో రెబల్ స్టార్గా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించారు. సినీ కెరీర్లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కృష్ణంరాజు రాజకీయాల్లో సైతం రాణించారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ఈ రెబల్ స్టార్ కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కొంతకాలం క్రితం అనారోగ్యం కారణంగా మరణించారు. అయితే ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మొగల్తూర్లో మెడికల్ క్యాంపు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, శ్యామలాదేవితో కలిసి కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక శ్రీ అందెబాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరం కృష్ణంరాజు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ వైద్య శిబిరంలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి నుంచి డాక్టర్ శేషబత్తూరు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్మ పాల్గొంటారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటీస్తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్ చికిత్స అందిస్తారని శ్యామలాదేవి తెలిపారు. బాహుబలి తర్వాత సలార్తో రెబల్ స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ స్టామినాను ఇండస్ట్రీకి చాటి చెప్పింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్లకు పైగా వసూలు సాధించింది. ప్రభాస్కు, ఆయన అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు OTTలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. ఈ నెల 20న ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్ ఈ బ్లాక్ బస్టర్ను స్ట్రీమింగ్ చేయనుంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్, బాబీ సింహ, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాను 2 భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సలార్ సీక్వెల్ టైటిల్ ను పార్ట్ 1 చివర్లో రివీల్ చేశారు. మొదటి భాగాన్ని సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పేరుతో విడుదల చేయగా, రెండో భాగానికి సలార్ 2 శౌర్యాంగ పర్వం అనే పేరును ఖరారు చేశారు. రేణు దేశాయ్ తనయుడు అకీరాకి సంగీతం అంటే చాలా ఆసక్తి ఉంది. సంగీతంలో అకీరా శిక్షణ తీసుకుంటున్నాడు. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రేణు దేశాయ్ తాజాగా తన కుమార్తె ఆద్య గురించి చేసిన పోస్ట్ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసే విధంగా ఉంది. ఆద్య తాజాగా కరాటే, బాక్సింగ్ తరహాలో మార్షల్ ఆర్ట్స్ పంచులు విసురుతూ కనిపిస్తుంది. ఆమె సరదాగా అలా పంచులు విసురుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం థ్రిల్ అవుతున్నారు. తండ్రి బాటలో కూతురు కూడా పయనిస్తుందా, ఆద్య కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఆద్య చేస్తున్న బాక్సింగ్ పంచులపై రేణు దేశాయ్ ఫన్నీగా కామెంట్ పెట్టింది. నన్ను ఇబ్బంది పెట్టాలనుకునేవారు ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు నా పర్సనల్ సెక్యూరిటీని ఎదుర్కోవాలి అంటూ పోస్ట్ చేసింది. తన కుమార్తె తనకి బాడీ గార్డ్ గా మారినట్లు రేణు దేశాయ్ పేర్కొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మట్కా. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాల్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రానుండగా శుక్రవారం వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు మట్కా గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ గమనిస్తే కంప్లీట్ గా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇందులో వరుణ్ తేజ్ ముఖం మాత్రం చూపించకుండా మిగతా పాత్రలను రివీల్ చేశారు మేకర్స్. గ్లిమ్స్ మధ్యలో వరుణ్ ఎవరికో ప్రామిస్ చేసినట్లు కనిపిస్తుంది. గ్యాంగ్స్టర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ చంద్ర, రవిశంకర్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా సినిమాలు పోటీ పడటం, థియేటర్ల కొరత ఉండటంతో ఈ సినిమాను వాయిదా వేసుకోమని, అలాగే ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థను కోరింది. ఈ సినిమాను ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఫిబ్రవరి 9న ఈగల్ సినిమాను విడుదల చేయనుండగా దీంతో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో చిత్ర విడుదల తేదీపై సోలో రిలీజ్ డేట్ కావాలని నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించింది. ఈగల్ సినిమాకు ఇచ్చిన సోలో రిలీజ్ మాటను నిలబెట్టుకోవాలని చిత్ర నిర్మాణ సంస్థ ఛాంబర్ ను కోరింది. తమకు సోలో డేట్ ఇచ్చేలా సహకరించాలని ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 2 ది రూల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఆ మధ్యలో కేశవ అరెస్టుతో ఆగిపోయిందనే వార్తలొచ్చాయి. రీసెంట్ గా మళ్లీ ప్రారంభమైందనే సమాచారం కూడా అందింది. ఈ క్రమంలో రష్మిక మందన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2 పై అప్డేట్ అందించారు. పుష్ప 2 విషయంలో ప్రామిస్ చేస్తున్నాను, చాలా పెద్ద సినిమా ఇది. మీ ఎంటర్టైన్మెంట్ కు ఎలాంటి ఢోకా లేదు. అంచనాలను రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను తాజాగా పుష్ప 2లో సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశాను. సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఇది ముగింపు లేని కథ. ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. మంచి సినిమాను అందించేందుకు డైరెక్టర్ సుకుమార్ సార్ ఎంతగానో కష్టపడుతున్నారు. పుష్ప 2లో నా పాత్ర మరింత ఆకట్టుకునేలా ఉంటుందని ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తమిళనాట విజయకాంత్ ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 28న కన్నుమూశారు తమిళ స్టార్ హీరో కెప్టెన్ విజయకాంత్. లక్షలాదిగా తరలివచ్చిన జనసందోహం మధ్య ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఈ క్రమంలో ఆయన కోసం లెజెండరీ సెలబ్రిటీలు కంటతడి పెట్టారు. ఈ క్రమంలో విజయకాంత్ కు ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరు గురించి తెలిసిందే. ఆయన చేసిన సమాజ సేవ, ఆయనకున్న కెప్టెన్ బిరుదుకు వారసులు ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తమిళ నిర్మాత ఒకరు చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. విజయకాంత్ తర్వాత ఆ స్థాయిలో కెప్టెన్ టైటిల్ కు ఒక్కరే అర్హులని, ఆయనే విజయ్ సేతుపతిని అన్నారు ప్రొడ్యూసర్ శివ. మల్టీ టాలెంట్ తో పాటు సమాజ సేవ, సింప్లిసిటీకి విజయ్ సేతుపతి నిదర్శనమని, ఆయనకే కెప్టెన్ అని పిలిపించుకునే అర్హత ఉంది అన్నట్లుగా మాట్లాడారు. ఇక సింగపూర్ సెలూన్ మూవీకి సంబంధించిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియా పేజీలో అప్డేట్ చేస్తూ ఉంటుంది ప్రియాంక చోప్రా. ముఖ్యంగా ఫ్యామిలీ ఈవెంట్స్ ను అస్సలు మిస్ అవ్వదు. తన భర్త, కూతురుతో గడిపిన మధుర క్షణాలు ఎన్నో నెట్టింట అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తన కూతురు మాల్టీ మేరీ సెకండ్ బర్త్డేకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది బ్యూటీ. లాస్ ఏంజల్స్ లో ఘనంగా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలో లిటిల్ ఏంజల్ మాల్తీ గులాబీ రంగు స్వెటర్ మరియు ఎరుపు ప్యాంట్ వేసుకుని కనిపించింది. తలపై అందమైన కిరీటాన్ని పెట్టుకుని బ్రిటన్ మహారాణి మాదిరి తయారైంది. చిన్నారిని చూసి మురిసిపోయారు ప్రియాంక, నిక్లు. ఈ పుట్టినరోజు వేడుకకు ఎక్కువగా అతిథులు రాలేదు, కానీ ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ లా కజిన్స్ మాత్రం సందడి చేశారు. అన్నపూర్ణి సినిమా వివాదంపై నటి నయనతార క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. తనకు, తన సినిమా బృందానికి ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఓం చిహ్నం జై శ్రీరామ్ నినాదంతో కూడిన క్షమాపణ లేఖను నయనతార షేర్ చేశారు. సానుకూల సందేశాన్ని అందించేందుకు తాము చేసిన ప్రయత్నం అనుకోని రీతిలో ఇతరులకు బాధ కలిగించి ఉండవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. సెన్సార్ అనుమతి పొంది గతంలో థియేటర్లో ప్రదర్శించిన సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తారని తాము ఊహించలేదన్నారు. ఈ సమస్య తీవ్రత ఏంటో అర్థం చేసుకున్నామని నయనతార అన్నారు. భగవంతుని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని తానని, దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను తరచుగా సందర్శించే వ్యక్తిని తానని ప్రస్తావించారు. అన్నపూర్ణి సినిమా ద్వారా ఎవరి మనోభావాలకైనా బాధ కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని నయనతార పేర్కొన్నారు.
సూట్ కేసులు ఇచ్చి బీఫామ్లు తెచ్చుకునే పరిస్థితి మారనంత వరకు ఈ రాజకీయాలు మారవని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దోపిడీకి తెరలేపలేదని, సహజ వనరులను దోచుకోమని చెప్పలేదని అన్నారు. అలాంటి నాయకులు ఇప్పుడు లేరని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలను శివాజీ కోరారు. డబ్బుల కోసం కాకుండా మీ బిడ్డల కోసం ఓట్లు వేయాలని కోరారు. మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఎన్టీఆర్కు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని సూచించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. అతడు ఖలేజా సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మొదటి రోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా 212 కోట్ల వసూలు రాబట్టింది. రానున్న 2 రోజులు కూడా వీకెండ్ వస్తూ ఉండటంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, నేషనల్ అవార్డు విన్నర్ కృతి సనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా. అన్ ఇంపాసిబుల్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. అమిత్ జోషి, ఆరాధనా సాహ్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మాడక్ ఫిల్మ్స్ బ్యానర్పై దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు సాంగ్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ గమనిస్తే షాహిద్ కపూర్ ఇందులో ఒక రోబోట్ తో ప్రేమలో పడతాడు. అయితే ఆ రోబోను పెళ్లి చేసుకుందామని ఇండియాకు తీసుకొచ్చిన అనంతరం షాహిద్ ఫ్యామిలీలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రానున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ నటి శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శక్తి కపూర్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక శ్రద్ధ నటించిన ఆషికీ 2 మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా ఈ సాహో భామ తన ఫ్రెండ్ పెళ్లిలో సందడి చేసింది. శ్రద్ధ ఫ్రెండ్ నిఖితా మేనన్ వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివాహానికి హాజరైన శ్రద్ధ అక్కడ సందడి చేసింది. పింక్ కలర్ దుస్తులు ధరించి తోటి ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ తో దుమ్మురేపింది. డప్పు వాయిద్యాల ముందు హుషారైన స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 80 నుండి 90 దశకాల్లో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన టాలెంటెడ్ హీరో విజయ్ కృష్ణ నరేష్. ఏ రసాన్నైనా పండించగల ఆల్రౌండర్. నటి, దర్శకురాలు విజయ నిర్మల కొడుకుగా వారసత్వంగా హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కామెడీ హీరోగా తనదైన ముద్రని వేసుకుని ప్రస్తుతం తండ్రిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నవ్వులు పండిస్తూ బరువైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. నరేష్ 1960 జనవరి 20న చెన్నైలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కృష్ణమూర్తి. ఆయన చిన్నప్పుడు తండ్రి చనిపోయినప్పుడు పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదన్నారు. నరేష్ పుట్టే నాటికే తల్లి విజయ నిర్మల టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా, ప్రొడ్యూసర్గా ఉన్నారు. దాంతోపాటు ఇంట్లో ఉండే సినీ వాతావరణం నరేష్ని సినిమాల్లోకి వచ్చేలా చేసింది. 1970లో కృష్ణ, విజయ నిర్మల హీరోయిన్లుగా నటించిన 2 కుటుంబాల కథ సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1972లో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలో నటించిన పండంటి కాపురం సినిమాలో కూడా నరేష్ బాలనటుడిగా అలరించారు. ఆ తర్వాత 1982లో తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ప్రేమ సంఖ్యలు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత జానర్ మార్చి కామెడీ సినిమాలు చేశారు నరేష్. ముఖ్యంగా హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో చేసిన 4 స్తంభాలాట మూవీ హీరోగా నరేష్కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్తో హీరోగా నరేష్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 2 జల్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి సినిమాలతో కామెడీ హీరోగా సెటిల్ అయిపోయారు. ఈ సినిమాలతో నరేష్ కెరీర్ మలుపు తిరిగింది. విజయ నిర్మల జంధ్యాలతో పాటు వంశీ దర్శకత్వంలో చేసిన కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమాలో గోపాలంగా నరేష్ నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్లో పెద్ద సంచలన విజయం సాధించింది. నరేష్ కెరీర్లో ఇలాంటి సినిమాలు ఎన్నో. 1992లో ఈవీవి సత్యనారాయణ
నారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా జంబలకడిపంబ. ఈ సినిమా నరేష్ కెరీర్లో ఓ మైల్ స్టోన్గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఏ కామెడీ సినిమా వసూలు చేయని కలెక్షన్లు వసూలు చేసి టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్గా నిలిచింది. జంబలకడిపంబ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ క్రియేట్ చేసింది. చివరగా నరేష్ కథానాయకుడిగా నటించింది గుణశేఖర్ సొగసు చూడతరమా సినిమాలో. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. తండ్రిగా, మామగా అలాంటి వయసుకు తగ్గ పాత్రలతో అలరిస్తున్నారు. చాలా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించిన ఈ నవ్వుల నరేష్, సీనియర్ నరేష్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం. గుంటూరు కారం కలెక్షన్స్ విషయంలో ఆనందం వ్యక్తం చేశారు చిత్ర నిర్మాత నాగవంశీ. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. మా సినిమా విడుదలై వారం రోజులైంది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బాగా వచ్చాయి. బయ్యర్ బ్రేక్ ఈవెన్ దగ్గరలోకి వచ్చేశారు. నాకు తెలిసినంత వరకు రివ్యూలు మా సినిమాపై ప్రభావం చూపించలేదు. ప్రీమియర్ షోస్ అనంతరం ఆన్లైన్లో జరిగిన హంగామా వల్ల ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మా చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అందుకే మంచి రెవెన్యూ వచ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో సినిమా అనేసరికి ఇదొక మాస్ ఎంటర్టైనర్ అని పలువురు భావించారు. అందువల్ల ప్రీమియర్ షోస్కు వచ్చిన ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు. దానివల్లే నెగిటివిటీ వచ్చిందనుకుంటున్నా. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని రిలీజ్కు ముందు మేము సరిగ్గా చెప్పలేకపోయాం. అందుకు మాకు సమయం లేకుండా పోయింది. అలా చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. జనవరి 5వ తేదీ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నాం. హైదరాబాద్లో ఈవెంట్ పెట్టాలని ప్లాన్ చేశాం. కొన్ని కారణాల వల్ల గుంటూరుకు షిఫ్ట్ చేశాం. ఇలా సమయం ఎక్కువ పట్టేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్కు 1 AM షో వేసి తప్పు చేశానని అనుకుంటున్నా. ప్రీమియర్స్ అనంతరం వచ్చిన రివ్యూలు చూసి షాక్ అయ్యా. కానీ మహేష్ బాబు స్ట్రాంగ్గా ఉన్నారు. సెకండ్ డే నుంచి రివ్యూలు మారతాయని ఆయన బాగా నమ్మారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఇది 1 man షో కాదు, 2 man షో. త్వరలోనే మేము గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించాలని అనుకుంటున్నామని నాగవంశీ అన్నారు. మా సినిమా ఫస్ట్ వీక్ అయిపోవటం, నిన్నటితో ఫస్ట్ వీక్ అయింది రిలీజ్ అయ్యి. సో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయని మీడియాలో చాలామంది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ రాదని చాలా వల్తనిచ్చిన దానికి కొంచెం విరుద్ధంగా సినిమా చేసిందన్న విషయం ఉన్న మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుపుదామని ప్రెస్ మీట్ పెట్టుకున్నానండి. చాలామంది మీడియా వాళ్ళు అంటే ఒక సెక్షన్గా జనరేట్ చేయట్లేదు, కానీ ఆఖరికి డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్ చేసి, థియేటర్కి ఫోన్ చేసి కూడా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు. అంతగా ఈ సినిమాని ఎందుకో మరి ప్రేమించారు మీడియా వాళ్ళు. వాళ్ళందరికీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది నిన్న మొన్న ట్వీట్లు వేశారు ఒక ఫ్రైడేల గురించి ఏదో. వాళ్ళందరికీ చెప్దామని సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. అందరు బయస్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చేసారు. ఇది కొంచెం నచ్చిన వాళ్ళకి కూడా చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అదే నేను చెప్పాను, మీడియాని జర్నలైజ్ చేయట్లా, కొంతమంది మీడియా. రివ్యూస్ నాకు తెలిసి సినిమాని ఏమీ ఎఫెక్ట్ చేయలేదు. ఫస్ట్ 1 o'clock షోస్ నుంచి ఈవినింగ్ 6 PM దాకా, మళ్ళీ ఫస్ట్ షోస్ మ్యాట్నీలు పడి ఫ్యామిలీస్ వచ్చేదాకా కొంచెం ఈ ఆన్లైన్లో చేసిన హంగామా మూలాన కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో నిన్న ఆడియన్. కానీ ఒకసారి మ్యాట్నీలు ఫస్ట్ షోలు పడిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ వచ్చి చూసిన తర్వాత మీరు అందరూ చాలా వీడియోస్ వచ్చినాయి ఆన్లైన్లో, చాలామంది జనాలు ఈ రెవెన్యూ చెప్తుంది కదా సగం. సినిమా మీద ఏ కంప్లైంట్ లేదు. ఫ్యామిలీస్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మదర్ సన్ సెంటిమెంట్ బాగా ప్రొజెక్ట్ అయింది, అన్నీ బాగా రీచ్ అయింది కాబట్టి ఈ రెవెన్యూ వచ్చింది. అది మీరు చెప్పాలి మీడియా హౌస్లో ఉండి. ఎందుకు అంటే నేను జనరలైజ్గా కొంతమంది మీడియా కావాలని టార్గెట్ చేసింది పక్కన పెడితే 1 AM షోస్లో 1 AM షోస్ వేయటం వలన కొంచెం మిస్లీడ్ అయ్యారు అనిపించింది నాకు. ఎందుకంటే మేము బిఫోర్ రిలీజ్ మరీ ర్యాట్ రేస్లో ఉండటం వలన వి డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ. మేము ట్రైలరు, రెగ్యులర్ పబ్లిసిటీ అంతా ఓకే, కానీ సరిగ్గా సినిమా ఏంటి అని చెప్పడం మాకు కుదరలా. సో దాని మూలన ప్లస్ పెద్ద హీరో సినిమా వీటితో క్యారీ అయిపోయి 1 AM షోస్ వేయడం ఏమన్నా మిస్టేక్ జరిగిందేమో నా సైడ్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాగా మేము ముందు ప్రొజెక్ట్ చేయలే. ఇట్ వాస్ మోర్ లైక్ గుంటూరు కారం మాస్ ఫిల్మ్ అనుకున్నారు. సో అందుకని 1 AM షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము మా సైడ్ నుంచి, ప్రొడక్షన్ సైడ్. పండక్కి ఇప్పుడు నా బ్యానర్లోనే పండగ ఒక సినిమా వచ్చింది, బాగాలేదన్నారు మీడియా రివ్యూస్ అన్ని. సినిమా అప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది. మరి పండగ హెల్ప్ చేస్తే అన్ని సినిమాలకి హెల్ప్ చేయాలి కదా. పండగకి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. లేదు లేదు, అదే కొన్ని ఏరియాస్లో తగ్గిస్తున్నారు బేస్డ్ ఆన్ క్లాస్ బట్టి. అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్లో అలా ఏదో తగ్గించుకుంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అది. మనమేమి స్పెసిఫిక్గా తగ్గించమని పెంచమని చెప్పలేదు. గవర్నమెంట్ ఎండ్ సండే దాకా. సండే ఈ ఓవర్సీస్ మార్కెట్ అనేది రివ్యూస్, రేటింగ్స్ కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంది.
అది కొంచెం నేను రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయి అని నేనైతే ఒప్పుకోనండి. చెప్తాను కదా, జానర్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్లో వస్తారు కదా. మేము ఆ ఎక్స్పెక్టేషన్ని సరిగ్గా బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాం, అది ఇంకో రకంగా ఉంది సినిమా. అందుకని వాళ్ళ డిసప్పాయింట్. అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే, ఇప్పుడు ఒక సినిమా మనకు 100 ఏరియాస్లో రిలీజ్ అవుతుంది. అన్ని ఏరియాస్లో రిలీజ్ చేస్తేనే, అన్ని ఏరియాస్లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా. కొన్ని సినిమాలు కొన్ని జానర్లు కొన్ని చోట్ల బాగా ఆడితే, కొన్ని చోట్ల యావరేజ్గా ఆడితే అలా. సో అలా ఓవర్సీస్లో కొంచెం తక్కువగా ఆడింది, కానీ మరి అన్ని చోట్ల ఒకటే జనం కదా. ఇప్పుడు సితారా కానీ హారిక కానీ రెండు కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్. అండ్ యూ గైస్ ఆర్ మేకింగ్ బిగ్ ప్రాజెక్ట్ విత్ బిగ్ డైరెక్టర్ అండ్ మాస్ స్టార్. సో ఎందుకని మీరు ఈ సినిమాని ప్రాజెక్ట్ చేయలేకపోయారు? అంటే మీకు ప్రతిదానికి ఒక వింగ్ ఉంటుంది. సో డైరెక్టర్ చేసే పని డైరెక్ట్ చేస్తాడు, మిగతా సో ఫ్యాన్స్ వాళ్ళు ఇంకా మాట్లాడలేదు. సీను ఓకేనా? అవసరం లేదు. సినిమా మాకు ఆల్మోస్ట్ Jan 12th రిలీజ్ సినిమా అయితే ఆల్మోస్ట్ Jan 4th 5th దాకా కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉన్నాం. సో డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ వీటికి కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రాపర్గా సినిమాని ఈ రకంగా సినిమా ఉంటుందని ప్రమోట్ చేద్దామని టైం కుదరలా. ఎందుకంటే మేము ఇక్కడ ఈవెంట్ అనుకున్నాము, పోలీస్ పర్మిషన్స్ అవన్నీ కొంచెం ప్రాబ్లం అయ్యి అంత క్రౌడ్తో అన్నారని సడన్గా ఆంధ్రాకి షిఫ్ట్ చేసి వచ్చింది. సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది. కానీ సో సినిమా ఇలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ అంటే మీ హారికాస్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే ఏవైనా కానీ ఎప్పుడు కూడా చిన్న రిఫ్ట్ ఉంటుంది రిగార్డింగ్ ఫ్యాన్స్ అండ్ మీ హ్యాండిల్స్. ఎలా అంటే మీరు అప్డేట్ ఇవ్వట్లేదు, ఒకవేళ అప్డేట్ ఇస్తామన్నా కూడా అది కూడా మళ్ళీ డిలే అవుతుంది అని. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అలాంటి మైనర్ థింగ్సే కదా అవి. అవును, ఎందుకంటే జనరల్గా అప్డేట్ ఒకటి అనుకుని మళ్ళీ డిలే అయితే అది ప్రొడక్షన్ హౌస్గా డిలే అవ్వదు. ఇప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీలో లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే ప్రొడక్షన్ హౌస్గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది ఉండదు కదా. క్రియేటివ్గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్గా ఉందా లేదో చూసుకునే బయటికి ఇవ్వగలుగుతాం. లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్ అది కంటెంట్ సరిగ్గా లేదనుకోండి, అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని ఇచ్చేలేము కదా, హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా. అలా మళ్ళీ పోస్ట్ పోన్ చేసినా నెక్స్ట్ డేనే ఇస్తాం అంతే. జై చిరంజీవి, 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 సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.